హలో అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. పిల్లలకి గుండు చేయించుకోవడం అయిపోయిన తర్వాత బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించినప్పుడు తల్లిదండ్రులు కూడా వెంట్రుకలు ఇవ్వాలి అని అయితే అంటారు. సో మా వారైతే గుండు చేయించేసుకున్నారు. అండ్ నేనైతే పిల్లలతో పాటు ఒక 5 కత్తెరలు అయితే ఇచ్చేసాను. గుండు చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా ఒకసారైనా కూడా గుండు చేయించుకున్న వాళ్ళనే కాదు, ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళంగానే వచ్చి వెళ్ళే వాళ్ళు సముద్రం నీటిలో ఒకసారైనా తడవాలంట, లేదంటే మహాపాపం అని అయితే చెప్తారు. నీటిలో మునిగి వెళ్దాము అని చెప్పేసి అయితే బీచ్కి అయితే వచ్చేసాము. సో రాగానే అయితే ఇక్కడ చాట్ మసాలా అండ్ గోబీ ఫ్రై అయితే కనిపించినాయి. తిని వెళ్దాము, లేదంటే వచ్చాక తిందాము అనుకుంటే తడిసి వెళ్తాం కదా రిటర్న్ వెళ్ళేటప్పటికి. సో అప్పుడు కుదరదు కదా అని చెప్పేసి ముందుగానే అయితే చాట్, గోబీ ఫ్రై అండ్ మిరపకాయ బజ్జీ అయితే తీసేసుకున్నాము. సో తీసుకొని తినేసిన తర్వాత అయితే ఇలా బీచ్లో అయితే దిగి నేనైతే ఫస్ట్ అయితే తల తడిపేసుకొని వచ్చేసాను, కత్తెరలే ఇచ్చాను కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే పిల్లల్ని తీసుకొని సహస్ర అండ్ విక్రమ్ అండ్ వాళ్ళ డాడీ అయితే కలిసి వాటర్లోకి అయితే వెళ్ళారు. కొంచెం సేపు అలా తడిచి అండ్ మునిగైతే వచ్చేసారు. నేనైతే బట్టలు తడవకుండా జస్ట్ హెయిర్ అయితే కొంచెం తడుపుకొని వచ్చేసాను, ఎందుకంటే ధర్నీ ఉంది కదా, ధర్నీకి తడవకుండా ధర్నీని ఎత్తుకోవాలి అని చెప్పేసి. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే పిల్లలందరూ ఆడుతుంటే చూసి విక్రమ్ వాళ్ళు కూడా అలాగ రంగుల రత్నం లాగా అయితే కారు, బైకు అవన్నీ అయితే పెట్టారు. సో పిల్లలందరూ ఆడుతుంటే మేము కూడా ఎక్కుతాము అని చెప్పేసి అయితే పిల్లలు గొడవ చేశారు. సో అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే వెక్కించాము. నెక్స్ట్ అయితే సముద్రంలో మునిగి ఉన్నాం కదా, సో బట్టలన్నీ తడిసిపోయినాయి అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అందరం కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే ఇలాగ చీకటి పడిన తర్వాత బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కరెక్ట్గా మేము బీచ్ దగ్గరికి వచ్చిన రోజు అయితే ఆ రోజు పౌర్ణమి అంట. సముద్రం దగ్గర పైన పౌర్ణమి అండ్ కింద వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడడానికి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలాగైతే రింగ్స్ వేసే గేమ్ ఉంటుంది కదా, అదైతే వేరే వాళ్ళు అయితే ఆడుతున్నారు. చూసి అయితే ఆడపడుచు వాళ్ళ పాప నేను కూడా ఆడతాను అని అయితే అడిగింది. సో అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేస్తుంది కదా, ఏమైందిలే అని చెప్పేసి అయితే రింగ్స్ ఇప్పించారు. కానీ ట్రై చేయడం కాదు, పెద్దవాళ్ళకన్నా కూడా చాలా బాగా అయితే వేసింది. ఒక రింగ్ అయితే బిస్కెట్ ప్యాకెట్ మీద అయితే పడిపోయింది. సో పెట్టిన ఖర్చు కన్నా కూడా మనకేమీ ఎక్కువ అయితే రావు. కానీ ఏంటంటే ఈ గేమ్ ఆడటం వల్ల అదొక ఎంజాయ్మెంట్ అనమాట. చిన్నప్పుడు నాకు కూడా అయితే చాలా ఆశగా ఉండేది ఈ గేమ్స్ అలా ఆడాలి అని చెప్పేసి. ధైర్యం చేసి అయితే ఆడేదాన్ని కాదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పిల్లలకన్నా మెమరీస్లా ఉంటాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అడిగిందల్లా ఆడిపిస్తున్నాము. అండ్ మధ్యలో అయితే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ అయితే తిన్నాము. అండ్ మేమైతే అసలు ప్లాన్ మీద వచ్చింది ఏంటంటే 1 వీక్ ఇక్కడే ఉందాము, మొత్తం చూడాలి అనే ప్లాన్ మీద అయితే వచ్చాము. కానీ పిల్లలతో అయితే కొంచెం ఇబ్బందిగా ఉండి సడన్గా రేపుకే అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఈరోజు డిన్నర్ అయితే రూమ్లో ప్రిపేర్ చేసుకోకుండా సో ఇక్కడ బయటే ప్లాన్ చేసుకున్నాము. సో బీచ్ పక్కనే ఉన్న హోటల్లో అయితే డిన్నర్ చేస్తున్నాము. సో ఒక్కొక్కరం అయితే ప్లెయిన్ దోశ, లేదంటే ఒక్కొక్కరు పరోటా, అట్లాగా ఎవరికి వాళ్ళం అయితే టిఫిన్ అయితే తీసుకున్నాము. అండ్ అందరి మీద కలిపేసి ఒక ప్లేట్ ఫిష్ ఫ్రై అయితే తీసుకున్నాము. సో మేమందరం అయితే చైర్స్లో కూర్చున్నాము. మా బుడ్డోడికి అయితే చైర్స్ లేవన్నమాట. సో వాళ్ళు అయితే డైరెక్ట్ టేబుల్ ఎక్కి కూర్చున్నారు. సో ఆటోమేటిక్గా ఫుడ్ రంగాల్ని లేపేస్తామనుకోండి, అలాగే విక్రమ్ని అయితే లేపేసాము పరోటా రాగానే. అండ్ ఫిష్ ఫ్రై రంగాల్ని అయితే ధర్నీని కూడా అయితే లేపేసాము, ఎందుకంటే ప్లేట్ మీద పడిపోయి ప్లేట్ లాగేస్తుంది. తినడం అయిపోయిన తర్వాత అందరం అయితే గోలీ సోడా అయితే తాగాము. సో తాగడం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా లేట్ అయిపోయింది, షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. ఏమన్నా షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. సో రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఇలా కీ చైన్స్ మీద నేమ్స్ అయితే వేస్తున్నారు. అందుకని ఆగి అండ్ బాబు పేరు అండ్ పాప పేరు అయితే విక్రమ్ అండ్ ధర్ని అని అయితే కలిపి కీ చైన్ మీద అయితే ఇలా అయితే వేయించాము. టైము పిల్లలతో చీరాల బీచ్కి వెళ్ళినప్పుడు విక్రమ్ కడుపులో ఉన్నాడు. సో అందరం కలిసి అయితే అప్పుడు చీరాల బీచ్కి అయితే వెళ్ళాము. సో బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడైతే నేను నా పేరు అండ్ మా వారి పేరు అయితే వేయించుకున్నాను కీచైన్ మీద. సో ఆ కీచైన్ అయితే ఉంది. దీని మీద కూడా 4 నేమ్స్ వేస్తారంటే లేదు, ఎంత పెద్ద కీచైన్ అయినా 2 నేమ్సే వేస్తాను అని అయితే చెప్పారు. అందుకని చెప్పేసి పిల్లలిద్దరు అయితే వేయించాము. ఆల్రెడీ మాది కీచైన్ ఉంది కదా అని చెప్పేసి. సో ఇంకా రూమ్స్ దగ్గరికి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు డే టైంలో అయితే బాగా ఎండలుగా ఉన్నాయి కదా, సో ఇసుకలో నడిచే వాళ్ళు ఉంటారు మోకాళ్ళ మీద. అలా మోకాళ్ళ మీద నడిస్తే కోరికలు తీరుతాయంట. మోకాళ్ళ మీద నడవలేము అనుకున్న వాళ్ళు అయితే ఇలా అడుగు వేసి అయితే నడుస్తూ ఉంటారు. వచ్చేసి ఆ ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈరోజు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం కదా, సో అందుకని చెప్పేసి ప్రేయర్ ఆయిల్స్ అండ్ ప్రేయర్ వాటర్ అయితే తెచ్చుకోవడానికి అని చెప్పేసి బయటకు వెళ్తున్నాము. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు, నేను అయితే రోడ్డు మీద నుంచి షూట్ చేశాను. సో ఇదైతే